పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345. శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ దశ దిశ ప్రోగ్రాం వీక్షిస్తున్న సిసిసి మరియు బీసీఎన్ ప్రేక్షకులకి ఆ యొక్క లక్ష్మీ గణపతి ఆశీస్సుల నుండి అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలు కలగాలని మనసావాచ కోరుకున్నాను. వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాలసర్పదోషం గురించి లేదా ఈ యొక్క రాహుకేతువులు వాటి గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. దాని నిమిత్తం ఏ వ్యక్తులు ఏ ప్రక్రియ విధానం చేసుకుంటే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. హలో అమ్మా, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోష ప్రభావం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇవి 12 రకాలైన కాలసర్పదోషాలుగా ఏర్పడ్డాయి. హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను పాలకొల్లు నుంచి చేస్తున్నాను అండి. ఓకే, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. ఆగస్టు 1, 2011 అండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? 11:40 ఉదయం. ఒకసారి లైన్లో ఉండండి. హలో, మా లైన్లో ఉండండి. ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి. ఓకే. 2011లో పుట్టారు, అంతే కదండి? 2011 మార్నింగ్ 11:40 అండి. మఖా నక్షత్రం 1వ పాదం వచ్చింది, తెలుసా అండి మీకు? మకా నక్షత్రం అని తెలుసు, పాదం అంటే ఐడియా లేదండి. మఖా నక్షత్రం 1వ పాదం సింహరాశిలో పుట్టారు మీ అమ్మాయి. ఇప్పుడు ప్రస్తుతం మఖా నక్షత్రానికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఏం కావాలి? చదువుతున్నారా పాప? ఏంటి గురువు గారు? అమ్మా చదువుతున్నారా? పాప చదువుతుందా ఇప్పుడు? 10th క్లాస్ చదువుతుందండి. కొంచెం జాగ్రత్తగా చదివించండి, అన్ని మంచి మార్కులు వస్తాయి. హిందీ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి వీక్గా ఉన్నాయి పాపకి. ఓకే మేడం. ఓకే సార్. అండి తర్వాత వచ్చేది ఏంటంటే కొంచెం కాలసర్పదోష ప్రభావం ఎక్కువ వల్ల 4వ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది మీ అమ్మాయి జాతకంలో. ఈ యొక్క 4వ రకమైన కాలసర్పదోషం వల్ల తండ్రి ఎదుగుదల, డబ్బులు స్ట్రక్ అయిపోవడం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు అర్థమైందండి? మీరు వినిపిస్తుందమ్మా? గురుగారు అర్థం కాలేదండి. 4వ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది మీ అమ్మాయి జాతకం రీత్యా. ఓకే అండి. అంటే వీటి వల్ల తండ్రి యొక్క ఎదుగుదల కొంచెం వీక్ గా ఉండవు, అది ఎక్కువగా ఉంది. ఎలా ఉంటారు మీ వారు? హలో మా ఒకసారి వినండి. చెప్పండి. శుక్రుడు మరియు శని వ్యయంలో ఉన్నాయి జాతకంలో. ఈ యొక్క శుక్రుడు మరియు శని వ్యయంలో ఉండడం వల్ల మాట వినకపోవడం, మానసిక ప్రశాంతత లోపించడం పిల్లకి అవి ఎక్కువగా ఉన్నాయి. దాని నిమిత్తం ప్రతి శనివారం చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి శనివారం నాడు ఒక 9 నువ్వుల ఉండలు చేసి, నల్ల నువ్వులు కాకి ఆహారంగా పెట్టండి మన గోడ మీద. దానివల్ల ఎదుగుదల అది చాలా బాగుంటుంది. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది పాపకి.
ఎప్పుడు వచ్చింది అని చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి వింటున్నారమ్మా 5వ సంవత్సరంలో శుక్ర మహాదశ ప్రారంభమైంది. ఈ యొక్క శుక్ర మహాదశ వ్యయంలో ఉన్న కారణంగా ఎడ్యుకేషన్ దగ్గర కొంచెం తలనొప్పులు తీసుకొచ్చి ఆస్కారాలు ఉన్నాయి. అయినా కానీ 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవుతుంది. అంటే కళ్ళజోడు పడి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంటికి సంబంధించిన రుగ్మతలు రావడం అదిను. దీని నిమిత్తం ప్రతి శనివారం నేను చెప్పినట్టు 19 శనివారాలు చేయండి, మంచి అభివృద్ధి చెందుతారు. ఏమండి? సరే గురుగారు. అదే కొంచెం బద్ధకంగా అది ఉంటుంది, దానివల్ల ఏం చేయాలా ఏంటా అని ఫోన్ చేశాను గురుగారు. 19 శనివారాలు విడవకుండా 9 నల్ల నువ్వులు కొనుక్కుని వాటిలో నెయ్యి బెల్లం ముక్క కలిపి 9 నల్ల నువ్వులు కాకి ఆహారంగా పెట్టండి. అలా 19 శనివారాలు చేయడం వలన తాంత్రికంగా అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దాంతో పాటు నా మాట వినండి, ఈ యొక్క బద్ధకం అది తగ్గి విద్యందు మంచి అభివృద్ధి చెందాలి అంటే ప్రతి శుక్రవారం గణపతికి గరిక పూజతో పూజ చేయించండి పిల్ల చేత. సరే గురుగారు. అమ్మా, ఇంకేనా మీకు సలహాలు లేదా మీకు ప్రత్యేకంగానే నన్ను కలవాలి లేదా కొన్ని డౌట్స్ అడగాలంటే 9492112211 అది నా వ్యక్తిగత ఫోన్ నెంబరు. దానికి ఫోన్ చేసి మీరు దేని గురించి అడగాలి. కొంతమంది కాలు కలవలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే నా వ్యక్తిగతమైన ఫోన్ నెంబర్ 9492112211లో దొరుకుతాను. నేను రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ లాలాచేరు వెనకాల ఉంటానండి. ప్రతిరోజు కూడా ఉదయం 6 to 9 చెప్పడం జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో 6 to 9 చెప్పడం జరుగుతుంది. జాతక మరియు వాస్తు విషయాలు ఎవరికి ఏ రకమైన డౌట్స్ వచ్చినా, ఎదుగుదల లేదు, మానసిక ఇబ్బందిగా ఉంది, అనారోగ్య కారణంగా ఉంది. హలో, నమస్తే అండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, చెప్పండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మార్చి 6 అండి. సంవత్సరం అండి? 2008. టైం ఎన్ని గంటలకు పుట్టారండి? సాయంత్రం 5 గంటలకు. బాగానే కదా, సాయంత్రం 5 గంటలు అండి. అవునండి. ఒకసారి లైన్లో ఉండండి. అవును, 10 గంటలు మనం కావాలని చెప్తే మార్చి 1, 2008 సాయంత్రం పుట్టారండి? మార్చి 6 అండి. 6 మార్చి 6 గురువారం నాడు పుట్టారండి? లక్ష్మీవారం. ఎన్ని గంటలకు పుట్టారండి? సాయంత్రం 5 గంటలు. శతభిష నక్షత్రం 1వ పాదం కుంభరాశిలో పుట్టారండి మీ అమ్మాయి. ప్రస్తుతం మీ అమ్మాయికి ఏం నడిచింది జరుగుతోంది, మీకు అర్థమైందండి? ఇంటర్మీడియట్ లోకి వచ్చారా పాప? ఇంటర్మీడియట్ చదువుతోందా పాప? డిగ్రీ చదువుతున్నారు. ఏం కావాలి మీ అమ్మాయి గురించి? అయ్యా, నా మాట వింటారా? కొంచెం కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, ఏమి చెప్పకపోవడం, తనలో తన లోన్లీనెస్ గా ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అవునా కదా? ఎడ్యుకేషన్ కొంచెం వీక్ గా ఉందండి ఈ అమ్మాయి జాతకంలో. మీకు అర్థమైంది? ఎడ్యుకేషన్ అన్నది, చదువు అన్నది కొంచెం వీక్ గా కనిపిస్తోంది. అంటే శతభిష నక్షత్రానికి ప్రస్తుతం ఏళ్ళేడ్సిన ప్రభావం కుంభరాశికి కొంచెం ఎక్కువగా ఉండడం మీదట మీరు ప్రతి అమావాస్యకి ఒక 3 అమావాస్యలకి మందపల్లిలో, ఇక్కడ కొత్తపేట దగ్గర అమలాపురం దగ్గర మందపల్లి ఉంది, అక్కడ శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి 3 అమావాస్యలు. అర్థమైందండి? వాటి వల్ల ఎదుగుదల అది బాగుంటూ ఉంటుంది. కాళ్ళు అవి లాగడం, అనారోగ్య స్థితి అవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు జరిగే దశరీత్యా ఈ అమ్మాయికి. అంటే అసస్మాడికి నీరసం వస్తూ ఉండడం, అంటే ఇలాంటివి ఉన్నాయా లేదా? ఏమండి, వినిపిస్తుందండి? దీని నిమిత్తం ఒకసారి మందపల్లిలో 3 అమావాస్యలు చేయించండి, చాలా బాగుంటుంది. తదుపరి ఒక్కసారి ద్రాక్షాయణి అనే దేవత శ్లోకం చదివించడం చాలా మంచిది. ద్రాక్షాయణి అనే దేవతకి చేయించడం వల్ల ఏంటంటే రాహు మహర్దశ నిర్మించింది. ప్రస్తుతం ఈ అమ్మాయికి గురు మహర్దశ జరుగుతుంది. లాభగురుడైనా సరే ఈ అమ్మాయికి అనుకోకుండా ఏవో ఒక ఆలోచనలు అవి ఎక్కువగా ఉంటూ ఉండడం, మనకి కాకినాడ ఏదో వేరే దీర్ఘ ఆలోచనలు ఉంటూ ఉండడం, ఇలాంటివి జరుగుతున్నాయి బాబు. నిజమేనా?
ఒక్కసారి 3 అమావాస్యలు శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి మందపల్లిలో. అయ్యా బాగుంటుంది. ఒక విషయం, శని ఉచ్చపట్టినా లేదా వ్యయంలో శని ఉన్నా లేదా అష్టమంలో శని కనిపించినా చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రతి దానికి ఒక రెమెడీ అన్నది ఉంటుంది. ఆ శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం యొక్క బలాబలాలు ఏ రకంగా ఉంటాయన్నది మీకు జాతకం రీత్యా చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అనుకున్నట్టయితే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి ప్రతి మానవుడికి జరుగుతూ ఉంటాయండి. హలో హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? జాంపేట అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 3/12/1982. ఎప్పుడండి? 3/12/1982 అండి. టైం ఎన్ని గంటలకు పుట్టారండి? టైం అండి మధ్యాహ్నం 3 గంటలకండి. సార్ లైన్లో ఉండండి. 8 గంటలకంటండి. రాత్రి 8. 3/12/82 అంతే కదండి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. శుక్రవారం నాడు పుట్టారండి? అవునండి. పునర్వసు నక్షత్రం 1వ పాదం మిథున రాశిలోకి వచ్చారు. ఏం కావాలి వీళ్ళ గురించి? అదే జాబ్ గురించి అండి. 3/12/82. ఇప్పుడు జాబ్ లేదని చేస్తున్నారా? ఎవరిది, ఆడవాళ్ళదా మగవాళ్ళదా? నాదే అండి. ఓకే అండి, ఏం కావాలి మీకు? జాబ్ గురించి రావట్లేదు అంతే కదండి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఒకసారి వినండి. టీవీ వాల్యూమ్ తగ్గించి నేను చెప్పిన మాటేనండి. జాబ్ రావాలి ఖచ్చితంగా అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న కాలభైరవుడి గుడి, ఎందుకంటే మీరు పునర్వసు నక్షత్రం 1వ పాదం మిథున రాశిలో పుట్టారు. మీకు దగ్గరలో ఎక్కడైతే కాలభైరవుడి గుడి, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, నేను చెప్పిన మాట మీకు వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నేను చెప్పే మాట మీకు అర్థమయ్యి ఈ ప్రక్రియ విధానం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందని వినడం జరుగుతుంది. తదుపరి లాస్ట్ కాల్లో వెళ్ళలేని వాళ్ళకి కాలభైరవుడి గుడి ఎక్కడి దగ్గరలో ఉందో ఇందాక కాలు వారికి చెప్తున్నాను. ప్రతి గురువారం ఒక 8 గురువారాలు కాలభైరవుడికి తేనెతోటి అభిషేకం చేయించండి. 6 గురువారాలు అయ్యేటప్పుడు అత్యద్భుతమైన రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. హలో హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? ఎవరి గురించి జాతకం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి మీ అమ్మాయిది. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ అండి. 3 తారీఖు. బాబు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గిస్తే. హలో, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. టీవీ వాల్యూమ్ నవంబర్ 2020 సార్. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి నాకు చెప్పండి. 2020 అండి. 2020 నవంబర్ తారీఖు బాబు. హలో, మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా అమ్మాయి గురించి అండి. చెప్పండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 19/5/2006. 2006 అండి. అవునండి. సమయం ఎన్ని గంటలు పుట్టిందండి పాప? ఉదయం 10:30 సార్. సార్ లైన్లో ఉండండి సార్. అలాగే సార్. చదువు గురించి కావాలా మీ అమ్మాయిది? చదువు గురించా ఏంటండి సమస్య ఏంటి? చదువు లేదండి, అది మ్యారేజ్ చేసాము.
మంగళవారం నాడు పుట్టారండి పాప? శుక్రవారం సార్. 9/5/2006 కాదండి, 19/5/2006. 19/5/2006 శుక్రవారం నాడు పుట్టారు. అవును సార్. శ్రవణం నక్షత్రం 3వ పాదం మకర రాశి అండి, తెలుసా మీకు? అవునండి, అవును తెలుసండి. ఇప్పుడు మ్యారేజ్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందువల్ల అనుకున్నట్లయితే కలత్ర స్థానంలో అంటే భర్త యొక్క స్థానంలో శని సంచరిస్తున్నాడు మీ అమ్మాయి జాతకంలో. వాటి వల్ల కొంచెం మొదట అనుకున్న మన సంబంధం పేట్ల మీద వరకు వచ్చి రావడం కానీ, లేకపోతే నిశ్చయితాంబూలాలు జరిగిన తర్వాత ఆగడం కానీ ఇలాంటి ప్రక్రియ విధానం జరుగుతుంది. చుట్టాల అబ్బాయిని అడుగుతారు, ఆ రిలేషన్ చుట్టాల అబ్బాయిది అయ్యే ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల వినిపిస్తోందండి, వైజాగ్ నుంచి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ అమ్మాయికి. ఏమండి, చుట్టాల సంబంధం అవుతుందని అనుకుంటారు కానీ చుట్టాల సంబంధం అవదు. ఒక మారు మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి ఫోన్ చేసినట్లయితే విధి విధానాలు చెప్తాం. ఎందుకంటే ఈ అమ్మాయికి మొదటి వివాహ విషయంలో కొన్ని సమస్యలు ఆటంకాలు ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే చాలా కోపంగా ఎక్కువ ఉండడం, రాహుమహాదశ జరుగుతుంది పాపకి. చెప్పిన మాట వినకపోవడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ అండి చెప్పండి. మీరు చెప్పిన జరుగుతుందండి, ఏ సంబంధం దగ్గరకు వచ్చింది మాటల దాకా వస్తుంది, అయిపోతుంది. అదే చెప్తున్నాను, పీటల మీద వరకు వచ్చి కూడా ఆగి ఆస్కారాలు ఉన్నాయి. నిశ్చితాంబూలాలు పుచ్చుకున్నా మళ్ళీ మాకు వద్దు అని ఆగిపోతారు. ఇలాంటి సమస్యలతో ఉంది. అందుకని ప్రోగ్రాంలో లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి నా వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి కలవడం కానీ లేకపోతే నాకు ఫోన్ చేయడం కానీ చేసినట్లయితే ఒక ప్రక్రియ విధానం చెప్తాను, మీ అమ్మాయి ఏం చేసుకోవాలో. ఈ సమస్య నుంచి బయటపడే ఆస్కారాలు ఉంటాయి. అవును బాబు, నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9492 డిస్ప్లేలో అవుతుంది. 112211 చేయండి ఒక మారు. ఎందుకంటే వివాహ విషయంలో చాలా గోప్యంగా చెప్పే విషయం కాబట్టి నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేయమంటున్నాను. రాలేకపోయిన వాళ్ళు వ్యక్తిగతంగా ఫోన్ చేసి సంప్రదించినట్లయితే ఆ సమస్యకి తగ్గ పరిష్కారం మీకు చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే లైవ్లో ఎంతోమంది చూస్తూ ఉంటారు. హలో హలో, మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి, చెప్పండి. మా చెప్పండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? మా చెప్పండి. మీ కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి తగ్గించండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. ఆగస్ట్ 3, 1986 అండి. ఎవరిదమ్మా, మీదేనా? ఎవరిదండి జాతకం? మగవారిదా ఆడవారిదా? మా నాదేనండి. ఓకే అండి, ఒకసారి లైన్లో ఉండండి అమ్మా. సరే. 3 ఆగస్టు 1986 ఆదివారం నాడు పుట్టారు, అవునా? 87 అండి. 87? అవునండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారు? మధ్యాహ్నం 3:30 విశాఖ నక్షత్రం 3వ పాదం తులారాశి సోమవారం నాడు అష్టమి నాడు పుట్టారు, తెలుసా మీకు? తెలిసిందండి, చూపించాను. పెళ్లి గురించి అమ్మాయిని చూపించారండి. అమ్మా, ఇప్పుడు ఏం కావాలి మీకు? సమస్య ఏంటి? మానసిక ప్రశాంతత లోపించిందమ్మా. ఏమండి, చీటికి మాటికి ఎవరో ఒకరితో మాట పడుతూ ఉంటారు జాతకంలో, అవునా కాదా? అవునండి. ముందు ప్రశాంతమైన వాతావరణం లేదు. ఏమంటే కేతుకి అనగా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి బుధవారం ఒక 1/2 కేజీ ఉలవలు అనిపిస్తుందండి. మంగళవారం నాడు రాత్రి నానబెట్టి బుధవారం నాడు ఉదయం 1/2 కేజీ మన దగ్గరలో ఉన్న చెరువులో కానీ నదిలో కానీ లేకపోతే మీకు ఎక్కడ చేపలు తిరిగే ప్రదేశంలో ఒక 1/2 కేజీ ఉలవలు ప్రతి బుధవారం ఉదయం 6:30 దగ్గర నుంచి 7 గంటల సమయం లోపు స్నానం చేసి చెరువులో కలిపేసి వచ్చేయండి. అంటే నల్ల కాలంలో కలపకూడదు. చేపలు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ కలిపినట్లయితే ఈ యొక్క దోష పరిహారం అంతా నెరవేరుతుంది. ఏదంటే మానసిక ప్రశాంతత లోపడం, చీటికి మాటికి ఎవరో ఒకరు ఏదో నింద వేస్తూ ఉండడం, మాట మాట్లాడుతూ ఉండడం, ఎందుకు బతుకుతున్నారా జీవితం అన్న యొక్క ప్రశాంతత కోల్పోయింది, అవునా కాదా? దీని నిమిత్తం చాలా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. వివాహం అయిందా మీకు?
వివాహం అయినా సరే చాలా సమస్యలుగా ఉన్నాయి 4 ఏళ్ళ బట్టి. అవునండి అవునండి, ఏమండి? ఆర్థికంగా కూడా బాగోట్లేదండి. చాలా విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఈ యొక్క ప్రక్రియ విధానం నేను చెప్పింది విడవకుండా చాలా జాగ్రత్తగా వినండి. విడవకుండా 7 బుధవారాలు చెయ్యాలి. ఈ విధానం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అంటే ఉలవలు కలిపితే ప్రక్రియ విధానం సక్సెస్ అయిపోతామని కొంతమంది మొండిగా మాట్లాడచ్చు. ఇది చాలా అత్యద్భుతమైన 100కి 100% చాలా ఎక్సలెంట్ రెమెడీ వస్తుందండి. హలో అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో అమ్మా చెప్పండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ సార్, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. సార్ అదే మా అమ్మాయికి పెళ్లి గురించి అని కాల్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. డేట్ ఆఫ్ బర్త్ 26/10/2002. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? శనివారం రాత్రి 12:01. ఎంతండి? శనివారం రాత్ర 12:01. అంటే తెల్లవారితే 27 అనగానండి? అవును సార్, అవును. శనివారం నాడు రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా పుట్టారు, అంతే కదండి? అవును సార్. మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో పుట్టారండి మీ అమ్మాయి. తెలుసా మీకు? ఏం కావాలి చెప్పండి మా అమ్మాయి గురించి. ఈ అమ్మాయి కుజదోష ప్రభావం ఉందమ్మా జాతకంలో, అర్థమైందా? వాటి వల్ల సంబంధాలు అవి చూసేటప్పుడు ఆ యొక్క వ్యక్తికి కూడా మక్కువరాడి కుజదోషం ఉన్నవాడికే ఇచ్చి చేయండి. మీకు అర్థమైందా? ఓకే సార్, ఓకే. ఏమండి ఇప్పుడు ఏం కావాలి? అమ్మాయి గురించి ఏంటి, మీకు ఏం తెలుసుకుంటారు? జాబ్ కోసం కావాలి. ఏం చదివారు? బిఎస్సి చదివారా, బీటెక్? ఏం చదివారు మీ అమ్మాయి? ఇంటర్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయికి జాబ్ గురించి అనుకున్నట్లయితే ఒక 8 నెలల నుంచి 10 నెలలు పట్టేటట్టుగా ఉంది. జాబ్ వెంటనే వచ్చే ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడి యొక్క బలం చాలా వీక్గా ఉంది. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా సాయిబాబా గుడికి వెళ్ళడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా జాబ్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం దక్షిణామూర్తి ఆరాధన పటం కొనుక్కుని అమ్మాయి చేత 16 గురువారాలు 34 శనగలు దారులను చుట్టి ఆ యొక్క పటానికి వేయించండి. అలా 16 గురువారాలు చేయాలి. ఇలా చేయడం మూలంగా 14 కానీ 13 గురువారాలు అయ్యేటప్పటికి చిన్నదో పెద్దదో జాబ్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అర్థమైందండి? అమ్మ అర్థమైందని చెప్పింది. దక్షిణామూర్తి పటం తీసుకోవడం, 34 శనగలు ఒక దండకు గుచ్చి ఆ యొక్క పటానికి వెయ్యాలి. ఇలా 16 గురువారాలు చేయాలి. చేసినట్లయితే తక్షణమే చిన్న ఉద్యోగమైన వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇందాక చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువుల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే చాలామందికి జన్మరాశివశాత్తు 1వ రకమైన కాలసర్పదోషం, 2వ రకమైన కాలసర్పదోషం, అలాగే 12 రకాలైన కాలసర్పదోషాలు ఉంటాయండి జాతకంలో. హలో హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి. మరి చెప్పండి. రాజమండ్రి నుంచి వినిపిస్తాను. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి ఎవరి గురించి అడుగుదాం అనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. మా పాప గురించి అండి. పాప చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. పాపది 21/8 అండి. ఆగస్టు సంవత్సరం చెప్పండి. 1991 అండి. టైం ఎన్ని గంటలకు పుట్టారండి? సమయం ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఉదయం 10:45 అండి. హలో మా ఒక్కసారి లైన్లో ఉండండి, మీదే చూస్తున్నాను. ఇరవై 21/8/1997 బుధవారం నాడు పుట్టారండి. 91 బుధవారం. ఎన్ని గంటలకు పుట్టారండి? 10:47 ఉదయం అండి. అవునండి, అవునండి. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం అండి మీ అమ్మాయిది. ఏంటి వివాహం గురించి అమ్మాయి, ఏంటి సమస్య ఏంటి?
వివాహం అయ్యిందండి. లైఫ్ ఎలా ఉంటానండి? ఎక్కువ మానసిక ఇబ్బందులు పడుతుంది పాప. ఆ, ఏమండి ఎదుర్కోలేకపోతుంది, మీరే ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇప్పుడు అర్ధాష్టమి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ అర్ధాష్టమి శని ప్రభావం వల్ల కొంచెం కోపం అది తగ్గించుకోమని చెప్పాలి. చిన్న చిన్న గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఏమైనా జరుగుతున్నాయమ్మా? ఏమంటే కొంచెం పిల్లని కోపం తగ్గించుకోమని చెప్పడం. ఆల్రెడీ మానసిక స్థితి బాగోలేదు ఇప్పుడు పిల్లలు ఇచ్చా. దాని నిమిత్తం నేను ఇలా అన్నాను కాదు. ప్రతి ఆదివారం కూడా ఈ అమ్మాయి పేరు మీద సూర్య భగవానుడికి గంధం నీళ్ళతో అభిషేకం చేయించండి. ఒక గంధం డబ్బా తీసుకోవడం, ఓ 10 రూపాయల గంధం డబ్బా, 1 లీటర్ నీళ్ళలో గంధం డబ్బా కలిపేసి ఆ గంధంతో అభిషేకం చేయించండి సూర్య భగవానుడికి. ఎందువల్లంటే కొన్ని సమస్యలతో చిక్కులతో కూడిన తలనొప్పిగా ఉన్నట్టుగా ఏర్పడుతుంది. ఈవేళ నిన్న కాదు, ఓ 3.5 సంవత్సరాల నుంచి కొంచెం పిల్ల నలుగుడు ఎక్కువగా ఉంది. అవునా కదా? అవునండి, అవునండి. దాని నిమిత్తం సూర్య భగవానుడికి గంధంతో అభిషేకం చేయించండి. ఒక 14 ఆదివారాలు చేయించాలి కంపల్సరీ. ఎందుకంటే చాలా దారుణంగా పట్టేస్తుంది జాతకంలో. వీటి వల్ల ఏం చెప్పాలన్న సమస్య ఇటు పిల్లకి చెప్పలేరు, అటు అల్లుడి గారికి చెప్పలేరు మీరు. అవునా కదా? అవునండి. దాని నిమిత్తం ఈ ప్రక్రియ విధానం చేసి ఆ వేళ పిల్ల చేత నీచు మాంసాలు తినేద్దని చెప్పండి. ఆ వేళ ఎంత తినడం అది చేయకూడదు ఆదివారం నాడు. అలా 14 ఆదివారాలు చేయించండి. మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది పిల్లకి. ఎందుకంటే గుడిలో చేయించండి. సూర్య భగవానుడికి గంధము 1 లీటర్ నీళ్ళతోటి సూర్య భగవానుడికి గంధంతో అభిషేకం. ఎక్కడైతే విగ్రహాలు రాజమండ్రిలో ఉంటే మార్కండేశ్వరం గుడిలో ఉంది అక్కడ కానీ, లేదా జోడిగుడ్లు కానీ ఎక్కడైతే అక్కడ మీకు సూర్య భగవానుడు మాత్రం విగ్రహానికి చేయించాలి అమ్మా. అలా చేయించండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకైనా సమస్యలు మరి అడుగుదాం అనుకున్నట్లయితే నా వ్యక్తిగత నెంబర్ డిస్ప్లేలో ఉందో దానికి ఫోన్ చేసి కలవండి ఒకసారి. 9492112211 నాదే నెంబర్ అమ్మా. ఎందుకు ఈ విధి విధానాలు అంటే అర్ధాష్టమి శని, ఏలినాడు శని, అష్టమి శని జరిగి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమస్యలతో సతమతం అవరండి. జాతకంలో కలత్ర స్థానం వైవాహిక జీవితం మగవారికైనా ఆడవారికైనా సప్తమ స్థానం వైవాహిక జీవితం చెప్పడం జరుగుతుంది. ఈ సప్తమ స్థానం బాగోలేనప్పుడే కొన్ని సమస్యలతో సతమవుతూ ఉంటారు. హలో, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. హలో, మా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? హలో అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించండి, నా మాట వినిపించదు మీకు. హలో చెప్పండి. చెప్పండి. హలో అమ్మా వినిపిస్తుంది, చెప్పండి. మా బాబు 2004లో పుట్టాడండి. చెప్పండి. 2004 తారీఖు నెల 16వ తారీఖు 16వ తారీఖు ఉదయం 10:33 పుట్టాడండి. అమ్మా నెల ఎప్పుడు పుట్టారు? 7వ నెల అండి, జూలై. ఒకసారి లైన్లో ఉండండి. 16/7/2004 శుక్రవారం నాడు జన్మించారు. అవునండి? అవునండి. తెలుసా మీకు? అవునండి. 10:33. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలో పుట్టారు మీ అబ్బాయి. మా ఒక్కసారి ఏంటంటే కోపం అది పెరిగిపోతూ ఉండడం, మాట వెనకన్నా ఉండడం కుర్రాడు అది జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? 5th క్లాస్ చదువుతున్నాడా? మా వినిపిస్తుందా? బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే డిగ్రీ చదువుతున్నాడు. కాదు, 2004 16 7 అంతే కదండి? కొంచెం ఎడ్యుకేషన్ లో జాగ్రత్తగా ఉండి ఆస్కారాలు చేసుకోమనండి. ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ తోడు గొడవలు అయ్యి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ళలో రాహు ఉన్నాడు మీ వాడి జాతకంలో. ఈ సమయంలో రేపు 2027 ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కొంచెం బాగోలేదు జరిగే దశలో. వాటి వల్ల స్నేహితులతో గొడవలు అయ్యి ఆస్కారాలు కానీ చిక్కులు పడి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకసారి దగ్గరలో ఎవరైనా మీకు పంతులు గారు ఉంటే రాహుకి ఒకసారి జపం చేయించండి కుర్రాడి జాతకం రీత్యా. అర్థమైందమ్మా? ఎందుకంటే వినండి, చాలా కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, మాట వినకపోవడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. 3 నెలలుగా జరుగుతున్నాయా?
అవునండి అవునండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నా మాట మీకు వినిపిస్తుంది. పవన్ టీవీ సెవెన్ చెప్పండి. టీవీ వాల్యూమ్. హలో. ఇప్పుడు రాహు మహర్దశలో జన్మించాడండి మీ వాడు. ప్రస్తుత అవునండి. వర్తమాన దశ చూసుకున్నట్టయితే గురు మహర్దశ జరుగుతోంది. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రక్రియా విధానం అని చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం మన నల్ల మినువులను దొరుకుతాయి మార్కెట్లో. అవి తీసుకుని మన గోదావరి నదిలో ప్రతి మంగళవారం నాడు ఉదయం 6 to 6:30 సమయంలోపు కుర్రాడి పేరు మీద ఎర్రగుడ్డలో కట్టి ఒక 1/2 kg మినువులు నదిలో వదిలేసి వచ్చేయాలండి. గుడ్డతో పాటు వదిలేసి ముందు మినువులు పోసేస్తారు చెరువులో, తర్వాత గుడ్డ కూడా వస్త్రం అక్కడ చెరువులో వేసేసి వచ్చేయాలి. మీకు అర్థమైందండి? అలాగా చేయక్కర్లేదండి. గోదావరిలో స్నానం ఏం చేయక్కర్లేదు. ఇంట్లో స్నానం చేసి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేస్తాడండి అంతే. గోదావరి నదిలో స్నానం చేయడం ఇవేమీ చేయక్కర్లేదు. 1/2 kg మినువులు ఎర్రగుడ్డలో కట్టి తీసుకెళ్లాలండి. ఆ ఎర్రగుడ్డను వస్త్రం అక్కడ నదీ ప్రవాహంలో పక్కన పెట్టేస్తారు గట్టు మీద. ఈ మినువులు మాత్రం ఎందుకంటే నదిలో వేయకండి. ఎర్ర వస్త్రం మనం పడేసిన వస్త్రం ఎవరో ఒకరు పట్టుకెళ్తారు వాడుకోవడానికి. అప్పుడు ఆ దోష పరిహారార్థం పోతుంది కుర్రాడి జాతకంలో. ఇలాగా 24 మంగళవారాలు చేయాలి. దేనివల్ల అంటే సమస్యలతో కూడింది, పోలీసు గొడవలు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క ప్రక్రియ విధానం విడవకుండా చేయండి రేపు మంగళవారం నుంచి. అర్థమైందండి? ఒకసారి మాట అనిపించలేదు. ఎర్రగుడ్లని ఏం కట్టమంటున్నారు? మినువులండి. మినువులు 1/2 kg మినువులు తీసుకుని సోమవారం రాత్రి నానబెట్టి మన ఇంట్లో ఒక బౌల్లో ఆ నానబెట్టిన మినువులు తీసుకుని ప్రతి మంగళవారం 24 మంగళవారాలు గోదావరి నదిలో ఎర్రగుడ్డ కలిపేసి దానికి నదిలో కలిపేయాలి. వస్త్రం తీసి గట్టు మీద వదిలేయండి. ఏమ్మా చేయండి, చాలా బాగుంటుంది. ఏమిటి రెమెడీస్ అంటే ఇవి డైరెక్ట్గా పంచభూతాలకు వెళ్ళి రెమెడీస్ అండి. మనం చేసే ప్రతి ప్రక్రియ విధానము అథెంటికేటెడ్గా ఉండాలి. ఏంటి అంటే ఏం చేస్తున్నామంటే ఒక పూజ చేసినా చాలామంది ఈ విషయ పరిజ్ఞానంలో కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉంటారు. మీ చేతితో మీరు చేసుకోవడం వల్ల జరిగే శుభాశుభాలు ఏంటన్నది మీకు చెప్పడం జరుగుతుంది. హలో మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? హలో అయ్యా టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? గాడాలండి, గాడాలు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 28. హలో ఏమండి చెప్పండి, వినిపిస్తోంది. 28 చెప్పండి. 28 జనవరి 2006 అండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి బాబు? టైం ఎన్ని గంటలకు పుట్టావు? నైట్ రాత్రి 15 అండి. హలో ఒకసారి లైన్లో ఉన్నాడు, చూస్తున్నాను మీదే. శనివారం నాడు పుట్టావు తెలుసానన్నా? అవును గురువు గారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశిలో జన్మించారు. ఏం కావాలి మీకు? అదే చదువు గురించి అండి. చదువు సరిగ్గా చదవటం లేదు, జరగటం లేదు. అవునా? ఎంత చదవాలనుకున్నా ముందు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నానా అవునా కాదా? అవును గురువు గారు, అవును గురువు గారు. చూడండి, ప్రతి శుక్రవారం ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి చెందాలంటే మీ జాతకం రీత్యా బొబ్బర్లు ప్రతి శుక్రవారం బొబ్బర్లు మీ గాడాల దగ్గరలో ఉన్న చెరువులో కానీ లేకపోతే ఎక్కడో మనకు కోలమూరు చెరువులో కానీ కలిపేయడం చేయండి. కోలమూరులో అతిపెద్ద చెరువు ఉంది అమ్మవారి గుడి పక్కన. అక్కడ ప్రతి శుక్రవారం ఒక 1/2 kg బొబ్బర్లు తీసుకుని గురువారం నాడు రాత్రి నానబెట్టేసి శుక్రవారం నాడు ఉదయం చాలా జాగ్రత్తగా వినండి. శుక్రవారం నాడు ఉదయం ఒక ఆకుపచ్చ రవికల గుడ్డ మొక్కలో కలిపేసి వస్త్రమేమో పక్కన పడేస్తారు, బొబ్బర్లు నదిలో కలిపేయండి, చెరువులో కానీ. మీకు అర్థమైందా? ఎందువల్ల అనుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ చేయలేరు, లేజినెస్ పెరిగిపోయింది, అనుకున్న సబ్జెక్టులు పూర్తి అవ్వటం లేదు. ఈ విధానం ఎక్కువగా జరుగుతుంది. అవునా కదా? దాని నిమిత్తం ఈ ప్రక్రియా విధానం చాలా ఈజీ. ఈ బొబ్బర్లు 1/2 kg అన్నది నీకు పెట్టుబడి. ఒక ఆకుపచ్చ రవికల గుడ్డ మొక్క ప్రతి వారం తీసుకోవాలి. వస్త్రం అక్కడ వదిలేస్తారు, నదిలో బొబ్బర్లు కలిపేయండి. దేనివల్ల అనుకున్నట్లయితే మీ జాతకంలో శుక్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎలాంటి వాడు ఆ శుక్రుడిని చూసుకున్నట్లయితే షష్టాధిపతి రాజ్యాధిపతిను.
అందువల్ల కాన్సన్ట్రేషన్ చేసిన ఏమి చేయలేరు. అలాగే పార్ట్ టైం అయినా చేయాలనుకున్నట్లయితే చేయనీయకుండా 2 రోజులు వెళ్ళడం, మిగతా రోజులు ఆఫ్ చేసేయడం జరుగుతూ ఉంటుంది. కాలేజీకి వెళ్దామని అనిపించినా వెళ్ళనీయకుండా కాళ్ళు కట్టేసినట్లు అయిపోతూ ఉంటుంది. అవునా కాదా? అవును గురుగారు. ఈ యొక్క ప్రక్రియ విధానం వెరవకుండా 14 శుక్రవారాలు చేయండి. ఈ యొక్క ప్రక్రియ విధానం చేయడం వల్ల వెడవకుండా ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయం లోపల చేయాలి. ఇది చేసినట్లయితే మీకు 9వ శుక్రవారం అయ్యేటప్పటికి చాలా అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అయ్యా ఓకే గురుగారు. వేళ వ్యక్తిగతంగా లైవ్లో దొరకలేని వాళ్ళకి డిస్ప్లేలో అయిన నెంబర్ 9492112211లో నేను అందుబాటులో దొరుకుతాను. నేను ఇక్కడ లాలా చెరువు దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీ అని ఉంది, అక్కడ కనకమాలేశ్వరం గుడి వెనకాల ఉంటాను. అక్కడ సిద్ధాంత్ గారు ఇల్లు చెప్తారు. లేదా మీరు ఫోన్ చేసి మీరు వ్యక్తిగతంగా జాతక మరియు వాస్తు విషయాలు అడుగుదాం అనుకున్న వారు 9492112211 అనే నెంబర్లో నేను దొరుకుతాను, అందుబాటులో ఉంటాను. ఏ వ్యక్తి గురించి అడగాలనుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వాళ్ళ ఫోటో తీసుకురావడం కానీ, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి వచ్చినట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశ్న రీత్యా ఆ వ్యక్తి యొక్క ఫోటో చూసి చెప్పడం కానీ, లేదా వ్యక్తి డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇల్లు కట్టుకుని కొన్ని సమస్యలతో ఉన్నాం, వ్యాపారంలో నలుగుడు ఎక్కువగా ఉంది, మా పిల్లలు ఎడ్యుకేషన్ ముందుకు రానియట్లేదు, ఉద్యోగం రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేయించినా, పూజ చేయించినా రావట్లేదు, వీటి నిమిత్తం అన్నది వ్యక్తిగతంగా మీకు ఏ దేవతారాధన చేస్తే ఆ యొక్క అభివృద్ధి చెందుతారు, లేదా సమస్యలతో సతమవుతున్న వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, లేదా సంతానం లేదని బాధపడుతూ ఉంటారు, జాతకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా గణపతికి లేకపోతే ఏదో గుడిలో అభిషేకాలు చేయించాం, పూజ చేయించాం అంటే మూలం పట్టుకుని అసలు ఆ లగ్నాత్తు ఈ యొక్క సంతాన సమస్యలు ప్రాళద్రోవడానికి ఏ దేవతారాధన చేస్తే మీ అంతటి మీరు బాగుంటుంది అన్నది ఈ యొక్క నాగదోషం గురించి కానీ, లేదా వ్యాపారస్తులు నలుగుడు ఎక్కువగా ఉంది అని చూసుకున్నట్లయితే శుక్రుడు రాహు యొక్క సమస్యలతో బాధపడుతూ ఉంటారు, వ్యాపారంలో ముందుకు వెళ్ళటం లేదు. దానికి ప్రధానమైన గ్రహాలు 2, ఒకటి శుక్రగ్రహం, మరొక గ్రహం రాహుగ్రహం. ఈ యొక్క 2 గ్రహాల వల్ల వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం, లేకపోతే నలుగుడు ఎక్కువగా ఉంటూ ఉండడం, అప్పుల పాలు అయిపోతూ ఉండడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలకి ఏ రకమైన పరిష్కారం చేయాలన్నది నేను మీకు అందుబాటులో ఉంటాను. 9492112211 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నన్ను కలిసినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం ఏ రకంగా చెప్పాలి అన్నది మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. హలో మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో 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 ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ఏలూరు నుంచి సార్, ఏలూరు నుంచి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. హలో డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ టైము డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 22, 2006 అండి. మా బాబుది. బాబుదండి? బాబుదండి. హలో లైన్లో ఉండండి. సార్ ఆగస్టు 22, 2006 సార్. అదే మంగళవారం నాడు పుట్టారు మీ అబ్బాయి. ఎన్ని గంటలకు పుట్టారండి టైము? తెల్లవారుజాము సార్, తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో పుట్టారు సార్. అప్పుడే టైం ఐడియా లేదు నాకు. అదే పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టారు మీ అబ్బాయి. ఏ నక్షత్రం సార్? పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించారు మంగళవారం నాడు, తెలుసండి? అవును సార్. పుష్యమి నక్షత్రం 4వ పాదం కరెక్టే సార్. కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, చీటికి మాడికి చికాకు ఎక్కువైపోయింది, అర్థమైందండి? కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కుర్రాడికి కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. తృతీయ కేతు వల్ల సోదరీమణుల వల్ల ఇతని ఎడ్యుకేషన్ కొంచెం ఆగి ఆస్కారాలు ఉన్నాయి. ఈ అబ్బాయికి ముందు కానీ తర్వాత కానీ అమ్మాయి ఎవరైనా పుట్టారా మీకు? అవునండి, వినిపిస్తుందా నేను చెప్పే మాట? చెప్పండి సార్. మీ బాబు తర్వాత అమ్మాయి ఎవరైనా పుట్టారా మీకు? ఇంకో బాబు. బాబు ఆ కుర్రాడి జాతకం ఇచ్చి కుర్రాడికి కొంచెం ఎడ్యుకేషన్ నలుగుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీకు అర్థం ఇంటర్మీడియట్ దాటాక మధ్యలో గ్యాప్ రావడం కానీ, ఇంటర్మీడియట్ దగ్గర కొంచెం సబ్జెక్టులను ముందుకు కంటిన్యూషన్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అవునండి కాదా? ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్ ఆగింది కానీ 2 కంప్లీట్ చేశారు, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది సార్. అదే ఇంటర్మీడియట్ లో కొంచెం బ్రేక్ వచ్చి ఆస్కారాలు జాతకంలో కనిపించాయి. ఈ కుర్రాడికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా జాతకమైన కేతు యొక్క ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తోంది.
చతుర్థ గురువు జాతకం రీత్యా తల్లి యొక్క అనారోగ్యం పాలయ్యే ఆస్కారాలు కనిపిస్తుంది. ఈ కుర్రాడు ఎడ్యుకేషన్ లో ముందుకు ప్రభావితం చేయాలి, చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కుర్రాడు కుమారు గురుడు కోటి, రాహు కోటి, శని కోటి బయట మీకు ఎక్కడైనా దొరికితే జపం చేయించండి. లేదా వినండి, ప్రసన్నాక్షరి అనే దేవత ఉంటుంది, ఆ దేవత కుమారు జపం చేయించడం వల్ల మంచి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ కుర్రాడికి కొంచెం ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు చదివి విద్యాభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. నా వ్యక్తిగత ఒకసారి ఫోన్ చేసి ఆ కుర్రాడి ఫోటో పెట్టినట్లయితే నా వాట్సాప్ నెంబర్ అదే 9492112211కి ఆ నెంబర్లో నేను దొరుకుతాను. ఒకసారి ఆయన మీ అబ్బాయిది ఫోటో పెట్టినట్లయితే ఏ విధానం చేసుకుంటే బాగుంటుంది అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వారం ఈ యొక్క సమయం చాలా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మరి వచ్చి వారంలో మేము ముందు CC ఛానల్లో కనిపిస్తాను. తదుపరి చాలామంది లైవ్లో దొరకలేని వాళ్ళకి డిస్ప్లేలో ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొచ్చి కలిసినట్లయితే మరీ చెప్పడం ఏంటంటే లైవ్లో దొరికిన వాళ్ళకి దొరకలేని వాళ్ళకి నేను ఏంటంటే మళ్ళీ వచ్చి వారం కూడా ఆదివారం దొరుకుతాను. కానీ ఏంటంటే ఈ లోపల ఎవరికైనా జాతక సమస్యల గురించి వాడి యొక్క జాతక ప్రభావం గురించి అడుగుదాం అనుకున్న వారికి ఆ నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీ యొక్క విషయాలు డైరెక్ట్గా నేను చెప్పడం జరుగుతుంది. శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345.